మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణితులు వెణితులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయం అందు శుక్రవారం దినమందు నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి గడిచిన కాలం అంతా మీ కృపగలిగిన హస్తము చాటున భద్రపరిచి క్షేమము సమాధానం ఇచ్చి నాయన మరి యొక్క శుక్రవారంలోకి ప్రవేశపెట్టిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. నాయన మీరు మాతో ఉండి మాట్లాడి మా కొరకు తీసుకుని వచ్చిన ఆ పరలోక మన్నా వాక్యమనే జీవాహారాన్ని మా ప్రాణాత్మ మీ పాదములతో నిలుపుకోవటానికి మాకు నాయన నీ జీవాహారాన్ని పెట్టి మమ్మల్ని బలపరిచి నా తండ్రి నీ నామానికి మహిమకరముగా మీరు నాయన మధ్యాకాశంలోకి వచ్చి నాయన మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మేము సిద్ధముగా ఉన్నాము ప్రభు అని చెప్పగలిగిన అంతస్తును మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. మరి వాక్యం చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి నుంచి. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి నుంచి 558వ పేజీ. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము. నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించము. నీవు కొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టం వ్యర్థపరచుకొందువు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు వెణుతులు చెల్లిస్తున్నాను. మా పితరుడైన సొలొమోను గారి ద్వారా మీరు మాతో మాట్లాడనున్నారు. మా పితరుడైన సొలొమోను గారిని మా మధ్యకు తీసుకుని వచ్చి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ సొలొమోను గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రసంగి ద్వారా. మరి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. మరి ఇక్కడ మనము దేవుడు అనే పదము మన నోటికి వచ్చినప్పుడు మన దేహం అంతా పరిశుద్ధమైపోవాలి. మన ఆలోచనలన్నీ పరిశుద్ధమైపోవాలి. మన తలంపులన్నీ పరిశుద్ధమైపోవాలి. మన మాట, అనుట, వినుట, క్రియ, ప్రవర్తన సమస్తము కూడా జాగ్రత్తగా చూసుకోవాలంట. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము అంటున్నాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరమునకు. అంటే ఈ లోకములో ఉన్న మాలిన్యం అంతా కూడా కడిగి వేసుకోవటానికి, ఈ లోకములో ఉన్న ఏది కూడా నాకు అక్కరలేదు అని చెప్పటానికి, నీవు తప్పితే ఈ లోకములో మాకు ఎవ్వరు లేరు ప్రభా, అందుకోసమే నిన్ను నమ్ముకున్నాను, నిన్ను మహిమపరచాలని నేను సిద్ధపడుతూ ఉన్నాను తండ్రి. నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా ఉంటే నీకు నచ్చుతాను ప్రభా,
అనేసి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు ఇక్కడ సొలొమోను గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రవర్తన అంటే మరి ఎవరైనా మనుషులు మనల్ని చూసి మన ప్రవర్తనని ఇష్టపడవచ్చు, కానీ దేవుడు ఇష్టపడే ప్రవర్తన వేరుగా ఉండిద్ది. మనుషులకు కనబడేది పై వేషం, మన మాట తీరు ఆలోచనలు వేరుగా ఉంటాయి. మాట ఎదుటివారితో మాట్లాడే మాట వేరుగా ఉంటుంది, లోపల ఆలోచన వేరుగా ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏం చూస్తాడంటే మన లోపల ఉన్న అంతరంగికాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆ అంతరంగిక ప్రవర్తన గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అది జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషులకు కనబడేది అవసరం ఉన్నా లేకపోయినా దేవుడికి కనబడేది మాత్రం మన జీవితంలో చాలా అవసరం. అందుకే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నాడు. ఎవరైతే దేవునితో సహవాసము చెయ్యాలని అనుకుంటున్నారో, ఎవరైతే దేవా నాకు సహాయము చేయని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉన్నారో, ఎవరైతే బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, మొదట ఏం చేయాలంట? ప్రవర్తన సరిగా చూసుకుంటే, దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనలో ఉంటే ఖచ్చితంగా మనం చేసే ఈ ప్రార్థన, ఈ దేవుని మందిరానికి రావటము, ఆయనకు మొర్ర పెట్టుకోవటం అంతా కూడా ఆయనకి ఇష్టమైపోయింది అనమాట. మన ప్రవర్తన చక్కగా ఉందనేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏమంటున్నాడంటే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మరి బుద్ధిహీనులు అర్పించు అర్పణ కంటే అంటున్నాడు. మరి బుద్ధిహీనులు ఏం చేస్తారు? మనకి కలిగిన దాంట్లో కొంత తీసుకొని వెళ్ళి దేవుడికి ఇచ్చేద్దాము, ఆయనే చూసుకుంటాడు, మనం చేస్తూ ఉంటాము, లోకరీతిగా మనము సంతోషముగా జీవిస్తూ ఉంటాము, మనకున్న దాంట్లో కొంత తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చివేద్దాము, అది పశువులు అయినా కానీ ద్రవ్యం మరి ఏదైనా సరే, డబ్బైనా సరే, ఏదైనా సరే కొంత ఇచ్చేద్దాములే అని లోకరీతిగా మనము ఉండకూడదు అంటున్నాడు ప్రభు. లోకరీతి మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు కావాలి, లోకము కావాలి, రెండు పడవల ప్రయాణము చేసేవారు ఇలాగూ అలా. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఎక్కడో ఎప్పుడో వచ్చి బలి అర్పించుట కంటే ఇక్కడ దేవుని స్వరము మనము చెవియొగ్గి ఆలకించినప్పుడు, ఆ చెవియొగ్గినప్పుడు మన శరీరం అంతా కూడా ఆయన మాటలతో వెలుగుమయము కాబట్టి, ఆయన మాటలు వెలుగు కాబట్టి, ఆ వెలుగు మన దేహములో ఉన్న ప్రతి ఒక్క చీకటి అనే అనాలోచనలు, అశ్రద్ధ, నిర్లక్ష్యము అన్నీ కూడా పారిపోతాయి. ఆ మాట ఆలకించేటప్పుడు అది పరిశుద్ధం. మన ప్రభు మాట పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం. అలాంటి మాట మన దేహంలోకి వచ్చినప్పుడు, మనము చెవియొగ్గి ఆలకించేటప్పుడు ఇక సాతానికి అస్సలు సమయం ఉండదు, దాని వచ్చిన దారిన పారిపోయింది. అందుకు ప్రభు, నువ్వు ఆలకించమ్మా, ఆలకించయ్యా, ఆలకిస్తే కదా నీవు నన్ను అంగీకరించి నేనేం చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకొని ఏం చేస్తే ప్రభు సంతోషపడతాడు అని నువ్వు ఆలోచిస్తావు కదా. నువ్వు ఎప్పుడో వచ్చి ఏదో ఇస్తే అది ఏం ప్రయోజనము? ఇవన్నీ వద్దు. బలి అర్పించుట అంటే ఏదో ఒకటి తెచ్చి అర్పించుట, నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీ క్రియలు సరిగా లేకుండా, నీవు లోకములో ఏకమైపోయి ఎప్పుడో ఒకసారి నాతో ఉంటూ నా ఎత్తుకు వచ్చి ప్రజలకు కనపడే రీతిగా అర్పణలు అర్పించుట కంటే, బలి అర్పించుట కంటే, నీ హృదయంలో ఉన్న అంతరంగికములో ఉన్న సంతోషము, సమాధానము చూస్తానే కానీ ఈ పైని నేను చూడను అంటున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సమీపించి ఆలకించాలి. ఆకాశమా ఆలకించుము. ఆకాశం ఏం చేస్తుంది?
ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ వాక్యం చెప్తున్నారు, ఎక్కడ ఏడుస్తున్నారు, ఎక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఈ మాటలన్నీ కూడా ప్రభువుకి నేను అప్పగించాలి. ఒకానొక దినము ప్రభు నన్ను సాక్షిగా పిలుస్తాడు కాబట్టి ప్రభువుకి నేను చెప్పాలనేసి నిర్లక్ష్యముగా ఉండలేదు. ఆకాశము తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు అదన్నీ కూడా చేస్తుంది. భూమి చెవి ఎగ్గు, నా బిడ్డలు ఎక్కడ ఉండి ఏమేమి అడుగుతూ ఉన్నారు, అడిగే వాటిలో న్యాయం ఉన్నదో అన్యాయం ఉన్నదో, జాగ్రత్తగా వారి ప్రవర్తన చూసుకుంటున్నారో లేదో నాకు తెలియపరచు. భూమి చెవి ఎగ్గు, ఆకాశం ఆలకించు. మనుషుల మాటలు నేను వినను, మాటి మాటికి మారిపోయే మనుషులు సాక్షులుగా నేను పెట్టుకోను అని ప్రభు ఆకాశంని భూమిని సాక్షిగా పిలుచుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆలకించాలంట, చెవి యొగ్గాలంట. ఏం చెప్పింది, ఏం చెప్పారు ఈ సేవకులు, ఏం చెప్పారు ఈ పాస్టర్ గారు, ఏం చెప్పింది పాదరమ్మ అనేసి ఆలకించాలంట, చెవి యొగ్గాలంట, నెమరు వేసుకోవాలంట. ఇది ఏం చెప్తున్నారు వీళ్ళు అనేసి కొంచెం శ్రద్ధ పెట్టి భక్తితో ఆలోచిస్తే ప్రభువుకి ఏం కావాలో అన్నీ కూడా మనకు చెప్తాడు, మనకేం కావాలో ఆయన కూడా వింటాడనమాట. అలాగున ప్రభు ఈ విధముగా మనతో బలులర్పించుట కంటే నా ఎద్దుకొచ్చి నువ్వు ఆలకించమ్మా, శ్రద్ధగా ఆలకించు, నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను, నేను సమకూర్చాను, కానీ నువ్వు అడుగుట నాకు ముచ్చట అంటున్నాడు ప్రభు. కాబట్టి ఇంకో మాట ఏమంటున్నాడంటే, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన మనకి కొన్ని మంచి మంచి లక్షణాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా ఉంటే బాగుంటావు, నీ దేహమంతా దేవాలయం అయిపోయింది, నీ ఆలోచనలు సంతోషకరముగా ఉంటవి, నీకు ఎటువంటి శ్రమ వచ్చినా ఏమాత్రము కూడా భయపడకుండా ఉండాలంటే ఇవి కొన్ని నేను నేర్పిస్తున్నాను, అవి నువ్వు నేర్చుకో అంటున్నాడు ప్రభు. మొదట ఏం చెప్పారు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మందిరానికి వచ్చేటప్పుడు అన్నారు. రెండవదిగా ఏమంటున్నాడంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు నువ్వు అర్పించవద్దు, దూరముగా ఉండేట కంటే దగ్గరకు వచ్చి ఆలకించుట శ్రేష్టం అంటున్నారు. మూడవదిగా ఏం చెప్తున్నారంటే, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయకము అంటున్నాడు ప్రభు. నాలుగవదిగా ఏమంటున్నాడంటే, నీ నోటిని కాచుకొమ్ము, దేవుడు ఆకాశం ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇలాగున మనకి కావలసినవి ఏంటి? ఈ లోకమంతా కూడా ప్రభు మనకి ఇచ్చివేస్తాడు. ఏం కావాలంటే వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఐశ్వర్యము, సిరి సంపదలు అన్నీ ఇస్తాడు. ఇవ్వకుండా మనల్ని దరిద్రులుగా ఉంచటం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అన్నదే మనకి కావాలి. ప్రభువు మనకి ఎలా ఇవ్వాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడో కొంచెం దాచిపెట్టి ఉంచాడు, అవన్నీ కూడా అవి మన యొద్దకు రావాలన్నమాట. అలా కొంచెముగా మనం అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చివేస్తాడు. ఇలాగున ఏమంటున్నాడంటే, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయకము. తొందరగా ఏదో ఒకటి అడిగేబాకు, అనాలోచనగా ఉండబాకు. ఆలోచించు, నేనేం అడుగుతున్నానా, అడిగితే ప్రభువుకి నచ్చిద్దా నచ్చదా, నేను అడిగే దాంట్లో ఏమైనా న్యాయం ఉందా, నేను చెప్పే దాంట్లో ఏమైనా మంచి ఉన్నదా అని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుతో మాట్లాడాలంట. ఈ లోక అధికారి యొద్దకు వెళ్ళినప్పుడు, ఒక సీఎంఓ పిఎంఓ దగ్గరికి వెళ్ళినప్పుడు మన కాళ్ళు చేతులు వణిగిపోతాయి. ఆయన దేవుడి కంటే ఎక్కువైన వాళ్ళు కాదు, కానీ ఈ లోక అధికారులకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు మనం ఇవ్వాలన్నమాట. అలాగని అంతకంటే పై అధికారైన మన ప్రభువుకు మనం ఎంత మర్యాద ఇవ్వాలి? అనాలోచనగా ఉండకూడదు, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, బుద్ధిహీనులతో ఏకమైపోకూడదు. ఇవన్నీ కూడా దుర్మార్గ పనులు చేయుదురు వారు తెలియకే చేస్తున్నారంట. దుర్మార్గ పనులు తెలియక చేస్తున్నారంట. కానీ మనం తెలిసి, మనకి దేవుడికి ఏం చేయాలో తెలిసి కూడా
మనము చేయకూడదు, అనాలోచనగా ఉండకూడదు. శ్రద్ధగా చెవి ఎగ్గి ఆలకించి ప్రభు మాటలు శ్రద్ధగా విని ఆ తర్వాత ఏమి అడిగితే నాకు జరగవలసినవన్నీ జరుగుతాయి అనేసి అడిగే తీరుని అడిగితే ఖచ్చితంగా ప్రభు ఇచ్చి వేస్తాడనమాట. అలాగున ఇంకోటి ఏమంటున్నాడంటే, దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. మనం ఏమనుకుంటున్నాము? మన ప్రభు మనల్ని చూడలేదు అనుకుంటున్నామా? వింటలేదు అనుకుంటున్నామా? ఆయనకి తెలియదు అనుకుంటున్నామా? ఏమీ అనుకోకూడదు. అలా అనుకున్నామంటే మనము పిచ్చి వాళ్ళము, వెర్రి వాళ్ళం అవుతాం అన్నమాట దేవుని దృష్టిలో. ఆయన నవ్వుకుంటాడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన ఆకాశం అందున్నాడు, భూమి మీద మనమున్నాం. కాబట్టి మన మాటలు వెండి బంగారములు వజ్ర వైడూర్యాల కంటే చాలా విలువైనవి. కాబట్టి ఆ విలువైన మాటలు ఎక్కడ ఎప్పుడు వాడుకోవాలో మనకి తెలియాలన్నమాట. అమ్మో ప్రభు వింటున్నాడు, అమ్మో ప్రభు చూస్తూ ఉన్నాడు, నేను జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడుతున్నానో గమనించుకోవాలి, నన్ను నేనే గమనించుకోవాలి అనేసి మనము జాగ్రత్తగా ఉండాలంట. ఏది పడితే అది అనేసి మరి లేని వార్తలు పుట్టిస్తూ ఉన్న వాటిని లేని వాటిని క్రియేట్ చేస్తూ ఒక తెర మీద సినిమాలు చూపించినట్టు కంటే ఇంకా గొప్పగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటూ ఉంటాడు, విని ఆలకిస్తూ ఉంటాడు. ఏంటి నా పిల్లలు ఇలాగైపోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళు అడిగినప్పుడు నేను ఇస్తున్నాను కదా, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను వింటున్నాను కదా, వాళ్ళ అవసరతలు తీరుస్తున్నాను కదా, ఉపవాసం ఉన్నప్పుడు నేను చూస్తూ నా బిడ్డలు అల్లాడుతున్నాను, నేను సహాయం చేస్తున్నాను కదా, వెంటనే ఏంటి వీళ్ళు ఇలాగైపోతూ ఉన్నారు అనేసి ప్రభు బాధపడుతూ ఉంటాడనమాట. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా మన మాటలు కంసలి వాడు బంగారము వెండి తూకం వేసినట్లుగా మన మాటలు తూకం వేయాలంట. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. అనవసరమైన పనులు చేసుకుంటూ అనవసరముగా మాట్లాడుతూ ఎలా పడితే అలా ఏదో ఒకటి చేసేయాలని చేస్తూ ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. మనము ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదా, అది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదని కూడా శరీరానికి కూడా కొంచెం మనము మరి దానికి విశ్రాంతి ఇవ్వాలన్నమాట. విస్తారమైన పని పాటల వల్ల మన శరీరం నలిగిపోయింది, మన రక్త ప్రసన్నత ఎక్కడికక్కడ ఆగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేకోకుండా మనం ఏమైపోతామంట, నీరసించిపోతామంట. స్వప్నం అంటే నిద్ర వచ్చేస్తూ ఉంటది, మరి కళ్ళు తెరిచినట్టే ఉంటాము కానీ ఆ శరీరం అంతా భారముగా ఉండిద్ది, అలసిపోతూ ఉంటది. మరి దేవుడు ఎందుకు ఇలా చేశాడన్న ఆలోచన మనము అనాలోచనగా మాట్లాడకూడదు అంటున్నాడు. మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఈ శరీరానికి కూడా కాస్త విశ్రాంతిని ఇవ్వండి, కొంత విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత కొంత పని చేయండి, దానికి పెట్టవలసిన ఆహారము కూడా పెట్టండి అని ప్రభు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడనమాట. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. మన మాటలు జాగ్రత్తగా ఉంచాలి. ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడండి, తప్పనప్పుడు మనం వినాల్సి వచ్చింది అనమాట. తప్పదు మనకి కొన్ని విషయాల్లో. కొంతమంది దగ్గర వాళ్ళని మనం పక్కకి రావటానికి వీలు పడదు. అలాంటప్పుడు వినాలి. వినుట ద్వారా మన ఆలోచనలు చెడిపోకూడదు, మన తలంపులు చెడిపోకూడదు. కానీ విని ఏం చేయాలి? వదిలివేయాలి. నువ్వు అనవసరంగా మాట్లాడవద్దు, ఇంకొక మాట కలపవద్దు, ఇంకొక మాట లేని మాట పుట్టించవద్దు. నువ్వు జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకో అంటున్నాడు ప్రభు. అలాంటివన్నీ చేసేవాళ్ళు ఎవరంట? దేవుని దృష్టిలో బుద్ధిహీనులంట. కాబట్టి నీవు దేవునికి ఇంకొకటి ఏం చెప్తున్నాడు? మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ఏమో మన ఆపత్కాలంలో మనం ఏమైనా దేవునికి మొక్కుకున్నామేమో, అది 100, 50, 1000 ఏదంతా మన శక్తి కొలది మనం ఒప్పుకుంటామన్నమాట. ఆ ఒప్పుకున్న దాన్ని నేను ఎలా చెల్లించాలి ప్రభా, నువ్వు నాకు సహాయం చేయని ప్రభువుని అడిగితే ఆ మొక్కుకున్న మొక్కుబళ్ళు ఏం చేస్తామంటే చెల్లించటానికి త్వరపడతామన్నమాట. ఇక అంతటితో అది అయిపోయిద్ది. కాబట్టి దాన్ని పేర పెట్టుకొని మనం ఉండకూడదు. అలాగని ఇంకా 4-3 ఇంకా ఎక్కువ శ్రమలు మనకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి మొక్కుబడి గురించి కూడా సొలొమోను గారు చెప్తూ ఉన్నాడు.
ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, నీ దేహమును శిక్షకు లోబరిచినంత పని నీ నోటి వలన జరగనీకము. ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే 10 మందిలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడి అక్కడ వారందరికీ కోపం పుట్టించే మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? అతని దేహానికి ఏమొస్తుందంట? శిక్ష వచ్చిందంట. విరుద్ధమైన పనులు, విరుద్ధమైన క్రియలు చేస్తూ ఉంటే అతని దేహానికి ఏమొస్తుందంట? శిక్ష, అంటే దెబ్బలు పడతాయి అన్నమాట. అది పొరపాటున మరి ఇంకేమంటున్నాడంటే, మరి అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. అంటే మధ్యవర్తి, దూత అంటే మధ్యవర్తి అన్నమాట. ఆ మధ్యవర్తిని పెట్టుకున్న అటువాళ్ళు ఇటువాళ్ళు వచ్చి అడిగినప్పుడు, అయ్యో నేను పొరపాటున అనేసానయ్యా, పొరపాటు అయిపోయిందని నువ్వు చెప్పొద్దు అంటున్నాడు. అంతకుముందే నువ్వు జాగ్రత్త పడు. తెలియక కొంతమంది మాట్లాడతారు, దేవుడు తెలియనప్పుడు మాట్లాడతారు, లోకములో ఉన్నప్పుడు మాట్లాడతారు. కానీ లోకము నుండి వేరైపోయి ప్రభుతో సహవాసము చేసేటప్పుడు నువ్వు మాట్లాడవద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, నువ్వు చెవి యొక్కమన్నాను కదా, శ్రద్ధగా కనిపెట్టుకోమన్నాను కదా, నేను ఆకాశమందు చూస్తూ ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి కదా. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే దయ్యము దేవుని పిల్లల్ని బాగా ఇరికించేసింది. ఎప్పుడెప్పుడు వీళ్ళని ఇరికిద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని లోకంలోకి లాగేద్దామా, వీళ్ళు పెద్ద భక్తులంట, ప్రార్థన పరులంట అనేసి అది హేళన చేసి దేవుని పిల్లల్ని ఎప్పుడెప్పుడు అవమానాలకు అప్పగిద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని అందరూ అసహించుకునేటట్టు చేద్దామా. యేసు ప్రభుని చేసింది కదా దయ్యం. యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేపించింది. ఆయన ఏం పాపం చేశాడు? పాసి నోటిన మొహం మీద ఉమ్ము వేయించుకున్నాడు. ఆ సృష్టికర్తని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. మనమే పాటి వారము, మన ప్రభువుని అంత అవమానపరిచారు కాబట్టి మనల్ని కూడా అవమానపరచడానికి ఈ లోకమంతా ఏకమైపోయిద్ది. శత్రువులు కూడా మిత్రులైపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దూత ఎదుట నువ్వు చెప్పొద్దు, నువ్వు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తెవి కాబట్టి నువ్వే ఒక మధ్యవర్తిగా మారిపోయి ఇరుపక్షాల న్యాయము కర్తగా ఉండాలే కానీ ఎవరో మధ్యవర్తి వచ్చి నిన్ను అనే అంత అవకాశము నువ్వు ఇవ్వవద్దు. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి అని ప్రభు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇంకొక మాట ఏమంటున్నాడంటే ప్రభు, అలాగ నువ్వు చెప్పినప్పుడు దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టము వ్యర్థము చేసుకుందువు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు ఏం చెప్తున్నారంటే సొలొమోను గారి ద్వారా, ఎందుకు నువ్వు దూత ఎదుట నేను పొరపాటు చేశానని ఎందుకు అంటున్నావు? నువ్వెంత ప్రార్థన చేసుకుంటున్నావు, ఎంత ఉపవాసం చేసుకుంటున్నావు, ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు. ఈ కష్టమంతా కూడా ఏమైపోయిద్దంట? నీ కష్టమంతా నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒకరితో మనకు అనవసరం. నీ మట్టుకు నీవు మాత్రం జాగ్రత్తగా ఉండి, నన్ను నేను సరిచేసుకుంటాను ప్రభా, నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభా, దుష్టులతో దుర్మార్గులతో నేను ఏకమవ్వను ప్రభా, అయ్యా నేను అనాలోచనగా ఉండను ప్రభా, నా హృదయము త్వరపడనివ్వను ప్రభా, నా నోటికి కాపుదల పెట్టుకుంటానేసయ్యా, నువ్వు చూసినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాను అని నువ్వు అనుకునే రీతిగా ఉంటాను ప్రభా అనేసి ప్రభుతో మనము సహవాసము చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభు మనకి చేయవలసిన సమయమందు కాలము పరిపూర్ణమైనప్పుడు మన బిడ్డల విషయమే కానీ, మన కుటుంబ విషయమే కానీ, మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కారము చేస్తాడు, మన అవసరతల అక్కర్లు తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని ఆయనకి ఇష్టముగా మనము జీవిస్తే, మనము దేవుని మందిరముకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఉంటే ప్రభు ఎంత సంతోషపడతాడు, మనకు చేయవలసినవి చేస్తాడు. ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఏమిటో మనము చాలా మరి సంపాదించుకుంటాము. ఉపవాస శక్తి మామూలుది కాదు, అది ఎలాంటిదైనా సరే పరిష్కారం అయిపోయింది. ఎంత రాజులు సహితము కూడా మరి ఏమైపోతారంటే దూరముగా ఉంటారు. మన ప్రభు అంత శక్తిమంతుడు. అన్యులైన రాజులే అన్నారు, మీ దేవుడే గొప్ప దేవుడు మా దేవతల కంటే అని. మోషే గారు మామ అయిన యిత్రో గారు ఆ మిద్యానపు దేశపు
యాజకుడు అన్నాడు, మా దేవతల కంటే మీ దేవుడే గొప్పవాడు అని తన అల్లుడైన మోషే గారితో అన్నాడు. అలా అనిపించుకోవాలి మనము. అందుకని మనం చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఇలాగున ప్రార్థన చేసుకుందాం. వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు విడుదలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మాతో ఉండి ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు. మా పితరుడైన సొలొమోను గారు తను అనుభవించి నా తండ్రి నాయన 40 సంవత్సరాలు శాంతి పరిపాలన చేసి రెప్పపాటులో దుష్టుడు దోచుకున్న రీతిగా అన్యుల ప్రాణులను భార్యలుగా చేసుకొని మరి ఎంతగా ఆయన నలిగిపోయి దేవునికి దూరమైపోయి హెచ్చరించినప్పటికీ వారి మోసములో పడిపోయి దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఆయన మరి రాసినవి సామెతలు, ప్రసంగి, పరమగీతం అన్నమాట. సామెతలు అంటే దిద్దుకోవటము, ప్రసంగి అంటే ఈ లోకము మనది కాదు, సూర్యుని క్రింద ఉన్నది సమస్తము వ్యర్థమని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత పరమగీతం అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళటం అనే ఒక పాట అన్నమాట. అలాగున సొలొమోను గారు అనుభవపూర్వకమైన మాటలన్నీ కూడా మన కొరకు తను దాచి ఉంచిన ధననిధిని మనము ప్రతిదినము కూడా మరి వేసుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ మాటికి చదువుకుంటూ ఉంటే మనము జాగ్రత్తగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగున్న విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకుంటూ నెమరు వేసుకుంటూ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, ఇరుగు పొరుగు రక్త సంబంధికుల కొరకు కూడా మనం బహుగా ప్రార్థన చేసుకుని మహిళలోకి గెలవైన అంతస్తును దేవుడు మనకు దయచేయాలి. అదే రీతిగా నా తండ్రి సృష్టి యావత్తును దీవించండి, ఆశీర్వదించండి. సృష్టిలో ఉన్న జీవరాశులను, పశువులను, పక్షులను, అరణ్యాలను, కాళ్ళను, సముద్రం, చెట్లను, పొట్లను దీవించి ఆశీర్వదించండి. ట్రైన్లో, బస్సుల్లో, వాహనాలపైన, రోడ్లపైన, విమానాల్లో ప్రయాణం చేసే వారికి ఏ హాని కలగనివ్వద్దు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడయ్యండి. ప్రతి ఒక్క డ్రైవర్ హస్తంపైన మీ హస్తం ఉంచి మెళుకుతనము, చురుకుతనము దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, నా ఈ లోక డాక్టర్లను ఆశీర్వదించండి. వారి చుట్టూ మీ అగ్ని కంచి వేసి మీ దేవదూతలను తోడుగా ఉంచి నాయన మంచిగా వైద్యము చేయటానికి నాయన నీ రూపురేఖలు కలిగి నీ గుణగణాలు ఈ లోకములో నీవు నాయన అనేకులను నాయన భయంకరమైన వ్యాధులను స్వస్థపరిచావు తండ్రి. డాక్టర్లకి, వైద్యానికి అందని రోగములు నాయన బాగు చేస్తావు ప్రభా. అలాగున సాతానుతో పీడింపబడుతున్న బిడ్డలందరూ కూడా విడుదల పొందే రీతిగా ఈ లోక డాక్టర్ని ఏర్పాటు చేస్తావు కాబట్టి ఆ డాక్టర్ని ముట్టి స్వస్థపరచండి. వారి చేతులను ముట్టి స్వస్థపరచండి. వారి ఆలోచనలు ముట్టి స్వస్థపరచండి. వారి క్రియలను ముట్టి స్వస్థపరిచి మంచిగా నాయన ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ ప్రాణ భీతితో నాయన పరిగెడుతూ వారి ఎద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నా తండ్రి వారిని నాయన నా ప్రభు పరామర్శించినట్లుగా వైద్యము చేయటానికి వారి హృదయం నీటి కాలువలు చేసి ప్రభ నీ కృపను కుమ్మరించమని వారి కుటుంబస్తులను కూడా దీవించి ఆశీర్వదించి వారందరినీ కూడా మీ ఆరోగ్యకరం రెక్కల చాటున భద్రపరచమని మీ పాదములద్ద పెడుతూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అదే రీతిగా నాయన స్వరంగాల్లో, గనుల్లో, మిద్దెల మీద, గోపురాల మీద పనిచేసే బిడ్డలకు కూడా తోడై ఉండండి ప్రభా. నా తండ్రి నాయన మేము ఎక్కడ ఉండి పని చేస్తున్నామన్న అవగాహన దయచేయండి తండ్రి. వారి కష్టార్జితం వారి భార్య బిడ్డలకి నాయన పోషించే రీతిగా నాయన మీ కృపను కుమ్మరించండి తండ్రి. నాయన కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాన్వెంట్లకు వెళ్తున్న బిడ్డలకి మీరు తోడై ఉండండి. హాస్టల్ల చుట్టూ నాయన, అనాథ హాస్టల్ల చుట్టూ నా తండ్రి నాయన ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. యవన కాలములో బిడ్డలు తొట్టిల్లక నాయన బానిసలుగా ఉండక నా తండ్రి జాగ్రత్తగా నాయన చదువుకుంటూ నాయన బాధ్యత కలిగి నాయన భారముతో ఉన్న తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను చదివిస్తూ ఉన్నారు కాబట్టి యేసయ్య వారికి మీరు తోడై ఉండండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. నాయన ఎవరెవరు ఈ నాయన ఈ ప్రార్థన వింటూ ఉన్నారో, ఎవరెవరు నాయన ఆలకిస్తూ ఉన్నారో, చెవిగ్గి ఉన్నారో వారందరికీ సంతోషము, సమాధానము దయచేయండి. అందరినీ నాయన మీ ఆరోగ్యకరం రెక్కల చాటున భద్రపరుచుకొని నా తండ్రి ఆలకించిన అందరినీ దీవించి ఆశీర్వదించి నాయన అర్థమయ్యేలాగా మీరు బోధించి నా తండ్రి
మీ నామానికి మహిమ కలిగించుకోమని మీ పాదములతో పెడుతూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీరే దర్శించి